కిందలో కూడా పెట్టి గట్టిగా నూకినట్టు ఎగురుతున్నావు, ఏంది నీ లొల్లి? నీకు ఇంగ్లీష్ రాదు, నువ్వు బ్యాంక్ జాబ్ కొట్టలేవు అని చెప్పినావు కదవే. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీకు ఇంగ్లీష్ రాదు, నువ్వు జాబ్ కొట్టలేవు. అరే ఓ లవడేకే బాల్, ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ తెలుగులో కూడా రాసుకోవచ్చట బే. తెలుగులో ఎగ్జామ్ అంటే నేను గుడ్డ జింపుతా. నీకు ఆ ఛాన్సు గ్రామీణ బ్యాంకుల వరకే, మళ్ళీ జాతీయ బ్యాంకులు వచ్చేసరికి ఎగ్జామ్స్ మామూలే. గుర్రం గుడ్డలా కాలితే ఎండుగడ్డో పచ్చిమిర్చో ఏదో ఒకటి తింటది, గట్లనే నాకు కూడా కాలుతాంది. గది ఏ బ్యాంక్ అయినా సరే తెలుగులో ఎగ్జామ్ రాసుకోవచ్చు కాబట్టి ఈసారి నేను జాబ్ కొట్టుడు పక్కా. నేను జాబ్ కొడితే మా అయ్య నాకు మస్తు పోరిని చూసి పెళ్లి చేస్తాడు, గిది కూడా పక్కా. తెలుగులో ఎగ్జామ్ అంటే మన పూరిగాడు ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నాడు. అన్న నమస్తే, నీకు ఇంగ్లీష్ వస్తలేదని నువ్వేం గాబరపడకు. ఇప్పుడు 13 ప్రాంతీయ భాషల్లో గ్రామీణ బ్యాంకులకు ఎగ్జామ్స్ రాసుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిర్రు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి చింపేయాలి. మనం జాబ్ కొట్టి మన ఇంట్లో వాళ్ళని ఫుల్ కృషి చేయాలి అన్న. సమజైందిగా? నువ్వు ఆ పనిలో ఉండు, నేను మళ్ళీ కలుస్తా, ఉంటా. మన వెంకట కళ్యాణ్ ఏడే చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.